వెల్కమ్ టు అవర్ ఛానల్. రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 15,000 రూపాయలు సాయం అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇది ఒకటి. అయితే ఈ పథకాన్ని ఇంకా విధి విధానాలుగా ఖరారు కావడంతో ప్రస్తుతానికి రైతు బంధులాగే అందరూ రైతులకు ఎకరానికి 5,000 సాయం అందించాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. దీంతో కూడా రైతులకు తమ అకౌంట్లకు ఎకరా ఉన్న అకౌంట్లకు జమ అయినట్టు ఇక్కడ ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం అనేది అప్డేట్ చేసింది. ఇంకా 2 ఎకరాలు అండ్ 3 ఎకరాల వరకు ఈరోజు లేదా రేపు లేదా అప్డేట్ కావాల్సి ఉంది. గత ప్రభుత్వం అందించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ సర్కారు ఏమీ పట్టించుకోకుండా, ఎలాంటి మార్గదర్శకాలు లేకుండా రైతులందరికీ ఎకరానికి 10,000 రూపాయలు సాయం అందించింది తెలిసిందే అందరికీ. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇలా చేసే సూచనలు కనిపించడం లేదు. ఇప్పటికే రాష్ట్రం 5.5 లక్షల కోట్ల అప్పులో ఉంది. కాబట్టి ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించుకునేందుకు రైతు భరోసా పథకానికి పరిమితులు తెచ్చే అవకాశాలున్నాయి. 5 ఎకరాలు లేదా 10 ఎకరాల పరిమితి పెట్టే ఛాన్స్ ఉంది. అంటే 10 ఎకరాలకు మించి రైతు భరోసా డబ్బులు రాకుండా నిబంధనలకు మార్పులు చేయవచ్చు. మరికొద్ది రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే ఎకరం అయితే ఉన్న వారిలో ఖాతాల్లో డబ్బులు జమ అయినట్టు తెలుస్తుంది. 2, 3, 5 ఎకరాల రైతులకు జమ కానుంది మరికొన్ని రోజుల్లో. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మీరు వీడియో చూడాలనుకుంటే బెల్ నోటిఫికేషన్స్ ఆన్లో